వీటిల్లో ఏముంటాయంటే ఈ లాస్ట్ గ్రూప్ కదా D10 అంటే ఈ లాస్ట్ గ్రూప్లో జింక్, క్యాడ్మియము, మెర్క్యూరీ లాంటి మెటల్స్ ఉంటాయి. సో వీటిని నోబుల్ మెటల్స్ అని మనం చెప్తామన్నమాట. సరే, మనకు మెయిన్గా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసేది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ చూస్తే డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెటల్సే, అన్నీ కూడా మెటల్స్ లాగే ఉంటాయి అన్నమాట. మరి ఆ మెటల్స్లో D1 నుంచి D9 వరకు ట్రాన్సిషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. రిమైనింగ్ లాస్ట్ D10 గ్రూప్లో ఉండదు కాబట్టి వాటిని నోబుల్ మెటల్స్ అని చెప్పచ్చు అనమాట. సరే, మరి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇది మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ కనుక క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే, క్యారెక్టరిస్టిక్స్